ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీ విషయమై వైసీపీలో అంతర్మదనం జరుగుతోందా? బరిలో ఉండే విషయమై పార్టీలో ఏకాభిప్రాయం లేదా? అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాకున్నా సరే కింది స్థాయిలో మాత్రం కంగారు పడిపోతున్నారు అన్నది నిజమేనా? ఇందుక కంగారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? స్కెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చిలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సింది. ఆ ఎలక్షన్స్ లో ప్రతిపక్షం వైసీపీ పోటీ చేస్తుందా లేదా అన్న కొత్త చర్చలు మొదలయ్యాయి పొలిటికల్ సర్కిల్స్ లో. అదేంటి, కీలకమైన స్థానిక ఎన్నికలకు ప్రతిపక్ష పార్టీ ఎందుకు దూరంగా ఉంటుందన్నది కామన్ గా వచ్చే ప్రశ్న. దానికి సమాధానంగా మీ డౌట్స్ కరెక్టే గాని వాస్తవ పరిస్థితులు వేరని అంటున్నారట ఈ చర్చలు పెడుతున్నవారు. అధికార పక్షంగా కూటమికి ఎన్నికలు చాలా కీలకం. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికీ మా బలం ఏమాత్రం తగ్గలేదు, ప్రజాదరణ బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవడానికి ఆ ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం. అందుకే కూటమి పెద్దలు ఇప్పటినుంచే ఆ ఎన్నికల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. పోలీస్ సహా వివిధ విభాగాల్లో తమ అనుకూల అధికారుల్ని ఇప్పటినుంచే మోహరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న వైసీపీ క్యాడర్ మాత్రం ఈ పరిస్థితుల్లో మనం పైచేయి సాధించగలుగుతామా, స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్ ముందు నిలబడగలుగుతామా అని మాట్లాడుకుంటున్నట్టు తెలిసింది. ఇంకా చెప్పాలంటే పవర్లో ఉన్న వాళ్లు ప్రయోగించే రకరకాల అస్త్రాలను తట్టుకోవడం అంత తేలికైన విషయం కాదన్న చర్చ జరుగుతోందట. ఇదే సమయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకుండా దూరంగా ఉన్న సంగతిని గుర్తు చేసుకుంటున్నారట. అప్పట్లో టీడీపీ నేరుగా బరిలో దిగలేదు. తమకు బలం ఉందనుకున్న చోట్ల స్వతంత్ర అభ్యర్థులను నిలిపి వాళ్లకు మద్దతిచ్చింది. ఇప్పుడు మనం కూడా అలా చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కింది స్థాయిలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో ఎన్నికలు హోరాహోరీగా జరిగినా 95% స్థానాలను దక్కించుకోగలిగింది వైసీపీ. అధికారంలో ఉన్న వారికి స్థానిక ఎన్నికల్లో సహజంగానే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందన్నది పొలిటికల్ సర్కిల్స్ లో ఉండే విస్తృత అభిప్రాయం. దాని ప్రకారమే ఏం జరుగుతుందో ఏమో. పైగా ఇప్పుడు బరిలో దిగి చేతి చమురు వదిలించుకోవడం ఎందుకన్న మాటలు వైసీపీ దిగువ స్థాయిలో వినిపిస్తున్నాయట. స్థానిక ఎన్నికల్లో పోరాడాల్సింది కూడా వాళ్లే కావడంతో ఆ అభిప్రాయాలకు బలం చేకూరుతోంది. కానీ అదే సమయంలో మరో రకమైన డౌట్స్ కూడా వస్తున్నాయట పార్టీ నాయకులకు. చర్చలు జరిగినా, గుసగుసలు వినిపించినా అవన్నీ కింది స్థాయిలోనే గాని అధిష్టానం మనసులో ఏముందో ఇంతవరకు తెలియదు. అసలు పార్టీ అధ్యక్షుడు జగన్ మనస్తత్వం ప్రకారం అలా వెనకడుగు వేయడానికి ఒప్పుకుంటారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయట మరికొందరి నుంచి. 151 సీట్ల భారీ విజయం నుంచి 11 సీట్ల ఘోర పరాజయానికి పడిపోయినా వెంటనే తేరుకున్న పార్టీ అధ్యక్షుడు బూత్ లెవెల్ నుంచి సెట్ చేసుకుంటూ వస్తున్నారని, అదంతా స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకునే కావచ్చన్నది కొందరి వైసీపీ నేతల అభిప్రాయం. అత్యంత కీలకమైన పీఏసీ కమిటీల నుంచి అనుబంధ విభాగాల వరకు పార్టీ పదవులన్నింటినీ ఓడిన ఏడాదిన్నరకే భర్తీ చేశారంటే అదంతా లోకల్ బాడీ సెలక్షన్స్ మీద పట్టు బిగించడానికేనన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. ఇలా పార్టీలోనే 2 రకాల అభిప్రాయాలున్న క్రమంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది వైసీపీ సర్కిల్స్ లో. ఎన్నికల బరిలో నిలుస్తుందా లేక అస్త్ర సన్యాసం చేస్తుందా? అది ఇది కాదని గతంలో టీడీపీ చేసినట్టుగా ఇండిపెండెంట్ అభ్యర్థులకు వెనుక నుంచి మద్దతిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.